నేటి ఏఐ వ్యవస్థలకు నిజంగానే ఏదైనా అర్థమవుతుందా? చాట్‌జీపీటీ, జెమినై లేదా అలాంటిదే మరేదైనా కృత్రిమ మేధస్సుతో పనిచేసిన ఎవరైనా వాటికి నిజంగానే అర్థమవుతుందని అనుకుని ఉంటారు. ఒక ఏఐ మనతో ఒక సాధారణ మనిషిలాగానే సంభాషిస్తుంది, పరిహాసం చేస్తుంది, మన వ్యంగ్య వ్యాఖ్యలకు, చిన్న చిన్న అభ్యంతరాలకు కూడా మనుషుల్లాగానే స్పందిస్తుంది. మీ ఉపన్యాసానికి అవసరమైన ప్రెజెంటేషన్ స్లైడ్లను సిద్ధం చేయమని మీరు అడిగితే, మీరు స్వయంగా చేసేదానికంటే బహుశా మరింత బాగా చేసి ఇవ్వగలదు. చాలామంది విద్యార్థులు తమ పాఠశాల, కళాశాల అసైన్‌మెంట్లను కూడా ఏఐ ద్వారానే చేయించుకుంటున్నారని నేను విన్నాను. అయితే వాటికి విషయాలు అర్థమవుతాయని స్పష్టంగా చెప్పలేమా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే నేటి ఏఐ వ్యవస్థలు రూపొందించబడిన విధానమే అలాంటిది. వాస్తవానికి వాటికి ఏ విషయాన్ని అర్థం చేసుకునే శక్తి ఉండదు. ఒక ఏఐ చేసేదల్లా ఇదే. మీరు చెప్పిన దాని ఆధారంగా లేదా దానికి ముందుగా నేర్పిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కేవలం పదం మచ్చించేసి మీ ప్రశ్నకు సరైన సమాధానం ఏమై ఉండవచ్చో ఊహిస్తుంది. అది అంత చెడ్డ విషయం కూడా కాదు. ఎందుకంటే మనలో చాలా మంది కూడా ఇదే చేస్తారు. చాలా మంది పదం మచ్చిం చేసి ఊహలు చేసే యంత్రాల్లాగానే ఉంటారు. మనం ఏ విషయాన్నైనా లోతుగా అర్థం చేసుకోవడానికి అంతగా శ్రమించము. అయితే నిజమైన అర్థం చేసుకోవడంలో ఏమేమి ఉంటాయి? చాలా సరళంగా చెప్పాలంటే, మనకు ముందే తెలిసిన ఒక విషయాన్ని కొత్తగా ఎదురైన ఒక విషయంతో అనుసంధానం చేసుకోవడం, లేదా మరో విధంగా చెప్పాలంటే, మనకు ఇప్పటికే తెలిసిన దాని ద్వారా ఒక కొత్త పదానికి అర్థం ఏమిటో తెలుసుకోవడం. కానీ ఈ అనుసంధానం కేవలం పదాల స్థాయికే పరిమితం కావాల్సిన అవసరం లేదు. అది దానికంటే ఎంతో ఎక్కువగా ఉండవచ్చు. ఉదాహరణకు, ఎవరైనా పెళ్ళి అని చెప్పగానే మన మనస్సు ఆ పదాన్ని మృదువైన బొచ్చు కలిగి, 4 కాళ్ళు, ఒక పొడవాటి తోక ఉండే, అప్పుడప్పుడు గురుగురుమనే ఒక జంతువుతో అనుసంధానం చేస్తుంది. వాస్తవానికి మనం ఒక పదాన్ని అది సూచించే జీవి యొక్క సంపూర్ణ వివరణతో అనుసంధానం చేసుకుని ఉంటాము. మన అర్థం చేసుకోవడం కేవలం దృశ్య అనుభవానికే పరిమితం కాదు. మీరు ఎప్పుడైనా ఆగ్నేయ ఆసియాలోని కొన్ని దేశాలకు వెళ్ళి ఉంటే, డ్యూరియం అనే పదం వినగానే అనేక విషయాలు మీకు గుర్తుకు రావచ్చు. ఆ ఘాటైన, వికారం కలిగించే వాసన, అయినప్పటికీ నోటిలో నిలిచిపోయే ఆహ్లాదకరమైన రుచి వంటివి. మరో విధంగా చెప్పాలంటే, అర్థం చేసుకోవడం అంటే కేవలం ఒక పదాన్ని మరొక పదంతో సరిపోల్చడం కాదు. దానిని మన ఇంద్రియాల అనుభూతులతో, గత అనుభవాలతో, ముందే కూడబెట్టుకున్న జ్ఞానంతో అనుసంధానం చేసుకోవడం కూడా. అయితే గుర్తుంచుకోండి, ఈ అనుసంధానాలు శాశ్వతమైనవి కావు. కొత్త సమాచారం లభించినప్పుడు ఇవి కాలక్రమంలో మారవచ్చు. తరువాత అవసరమైనప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుని ఉపయోగించవచ్చు. ఏడు ఇలా చేయలేవా? ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐల విషయంలో ఇది ఖచ్చితంగా సాధ్యం కాదు. ఒక ఏఐ ప్రాథమికంగా భాషకు పరిమితమైన యంత్రం. దాని ప్రపంచం ప్రధానంగా పదాలు, వాక్యాలు మరియు ఒక విస్తారమైన జ్ఞాన భాండాగారం చుట్టూ తిరుగుతుంది. యూరియం అనేది బలమైన వాసన కలిగిన ఒక పండు అని ఏఐకు నేర్పితే, అది కేవలం డ్యూరియం అనే పదాన్ని ఆ వాసన వివరణతో అనుసంధానం చేస్తుంది. అయితే ఇది దాని శిక్షణ కాలంలో మాత్రమే సాధ్యం. దాని సృష్టికర్తలు మాత్రమే అలా నేర్పగలరు. నేను తరువాత అలా చేయలేము. ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించిందా? వివరకం. ఏఐ ఎంత తెలివిగా కనిపించినా అది చివరికి ఒక కంప్యూటర్ ప్రోగ్రాం మాత్రమే అని మీకు బాగా తెలుసు. అయినప్పటికీ
ఒక నిర్జీవ ప్రోగ్రాం ఇంతటి పనులు ఎలా చేయగలదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఏఐల పుట్టుక గురించి కొంచెం లోతుగా పరిశీలిద్దాం. నేటి ఏఐలను పెద్ద భాషా నమూనాలు లేదా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని పిలుస్తారు. ఇవి మానవ భాష చుట్టూనే పనిచేస్తాయి. ఈ ప్రోగ్రాంల ఆరంభం చాలా సరళంగా జరిగింది. వీటి మొదటి ఉద్దేశం ఒక భాష నుండి మరొక భాషకు అనువదించడం మాత్రమే. మనలో చాలా మంది పాఠశాలలో వ్యాకరణం, పదకోశం వంటివి నేర్చుకుని కొత్త భాషలను అభ్యసించాము. కానీ మనలో ఎవరు తమ మాతృభాషను అలా నేర్చుకోలేదు. అయినప్పటికీ మనం దానిని సులభంగా, పెద్దగా వ్యాకరణపరమైన తప్పులు లేకుండా మాట్లాడగలుగుతున్నాము. అది ఎలా సాధ్యమైంది? అది చైతన్యపూర్వకంగా నేర్చుకున్నది కాదు. ఉద్దేశపూర్వకంగా అర్థం చేసుకున్నది కాదు. ఒక శిశువు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే మాతృభాషను నేర్చుకోవడం ప్రారంభిస్తుందని పరిశోధనలు తెలియజేశాయి. గర్భంలో ఉన్నప్పుడే బయట మాట్లాడే మనుషుల మాటలు దానికి వినిపిస్తాయి. మెదడు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని దశలో ఉన్నప్పటికీ అది వింటున్న భాషలోని పదాల సరిహద్దులను గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. అయితే అది వింటున్నది ఏమిటో అర్థం చేసుకునే సామర్థ్యం దానికి ఉండదు. అది దీన్ని ఎలా చేస్తుంది? అదే దాని మెదడులోని నాడీకణాలు చేసే అద్భుతం. నాడీకణం అంటే మన మెదడులో ఉండే ఒక చిన్న జీవసంబంధ కంప్యూటర్ లాంటిది. మన మెదడులో ఇలాంటి కోట్లాది నాడీకణాలు ఉంటాయి. గర్భస్థ శిశువు పెరిగి చిన్న పిల్లవాడిగా మారుతున్నప్పుడు వాటిలో కొన్ని నాడీకణాలు అప్పుడే ఏర్పడుతున్నాయి. కొన్ని ఇప్పటికే ఏర్పడి నిర్దిష్ట పనులకు సిద్ధమవుతున్నాయి. మరికొన్ని మెదడులో తమ పాత్రలను స్థిరపరుచుకునే ప్రక్రియలో ఉంటాయి. ఈ నాడీకణాలే ఈ అద్భుతం వెనుక ఉన్న అసలైన పాత్రధారులు. కొంతమంది తెలివైన పరిశోధకులు ఈ ప్రక్రియను గమనించారు. వారు ప్రకృతిని అనుకరించడానికి ప్రయత్నించారు. అలా మానవ మెదడును పోలిన కృత్రిమ నాడీ జాలం అనే భావన పుట్టుకొచ్చింది. ఇది 1940లలోనే ప్రారంభమైనప్పటికీ నిజమైన పెద్ద పురోగతి 1980లలో బ్యాక్ప్రొపగేషన్ అల్గారిథం రూపంలో వచ్చింది. అల్గారిథం అనేది కంప్యూటర్లో నడిచే ఒక ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలు జీవనాడీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో దానిని అనుకరించడానికి ప్రయత్నిస్తాయి. అయితే అలాంటి అనుకరణలో దాగి ఉన్న గణనలు ఎంత భారీగా ఉంటాయంటే ప్రారంభ కాలంలో ఇటువంటి నాడీ జాలాలను ఏదైనా ఆచరణాత్మక ఉపయోగానికి తీసుకురావడం చాలా కష్టంగా ఉండేది. ఆ సమయంలో కంప్యూటర్లు ఉన్నాయనేది నిజమే. కానీ ఈ కృత్రిమ నాడీ జాలాలను అమలు చేయడానికి అవసరమైన భారీ గణనలను నిర్వహించడానికి అవి చాలా నెమ్మదిగా ఉండేవి. తరువాత కొత్త సమాంతర ప్రాసెసింగ్ కంప్యూటర్ల యుగం వచ్చింది. ఈ యంత్రాలు ఒకేసారి వేలాది గణనలను చేయగలిగేవి. ఇలాంటి శక్తివంతమైన యంత్రాల సహాయంతో నిజంగా ఉపయోగకరమైన ఏఐల ఆలోచన సుమారు 2018 ప్రాంతంలో రూపుదిద్దుకుంది. వాటికి ప్రపంచంలో లభ్యమయ్యే దాదాపు ప్రతి రకమైన సమాచారాన్ని నేర్పించారు. ఇంటర్నెట్లో ఉచితంగా లభించే సమాచారాన్ని, వందలాది పుస్తకాల సారాంశాలను, ఇంకా మరెన్నో విషయాలను వాటిలో నింపారు. అలాగే ఏ సమాచారాన్ని అంగీకరించకూడదు, మనుషులతో ఎలా సంభాషించాలి అనే విషయాలను కూడా వాటికి నేర్పించారు. ఇది ఆధునిక ఏఐల ఆవిర్భావం. అయితే అవి సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చినది 2022లోనే. పైకి చూస్తే ఈ ఏఐలు మన ఆదేశాలను అర్థం చేసుకోగలవు, మన సూచనలను పాటించగలవు, అద్భుతమైన చిత్రాలను కూడా సృష్టించగలవు. అవి చేయగల పనులకు అంతులేదనిపిస్తుంది. కానీ అసలు ప్రశ్న మాత్రం అలాగే మిగిలి ఉంది. వాటికి నిజంగానే అర్థమవుతుందా?
ప్రస్తుతం ఉన్న రూపంలో అయితే ఖచ్చితంగా కాదు. నిజంగా అర్థం చేసుకోవాలంటే అవి భావాల మధ్య కొత్త సంబంధాలను ఏర్పరచుకునే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. తమ జ్ఞానాన్ని నిరంతరం నవీకరించుకోవాలి. ప్రాథమికంగా చెప్పాలంటే కొత్త సమాచారాన్ని గుర్తుంచుకోగలగాలి. మనం కేవలం పదాల ద్వారా జరిగే సంభాషణకే పరిమితం చేసినప్పటికీ ఈ ప్రోగ్రాంలకు అలాంటి జ్ఞాపక శక్తి లేదు. అవి కొన్నిసార్లు ఏదో గుర్తుంచుకున్నట్లుగా కనిపించినప్పటికీ తమ ప్రాథమిక జ్ఞాన భాండాగారాన్ని స్వయంగా నిరంతరంగా నవీకరించుకోలేవు. అవి కేవలం నమూనాలను గుర్తించగలవు, ఊహాగానాలు చేయగలవు అంతే. అంటే మనం AI యొక్క అంతిమ పరిమితిని చేరుకున్నామా? ఖచ్చితంగా కాదు. ఒక విధంగా చూస్తే ఈ యంత్రాలను ఉద్దేశపూర్వకంగానే అలా రూపకల్పన చేశారు. మనం నిద్రపోతున్నప్పటికీ మన మెదడు మన జ్ఞాపకాలను నవీకరిస్తూనే ఉంటుంది. మనకు ఇప్పటికే అర్థమైన విషయాలను మరింత బలపరుస్తూనే ఉంటుంది. నేటి ఏళ్ళు అలా చేయలేవు. 24 గంటలు తమ జ్ఞాపకాలను నవీకరించుకుంటూ ఉండే మానవ మెదడులా వాటిని రూపొందించలేదు. కాబట్టి అవును, ప్రస్తుత ఏఐలకు నిజమైన అర్థం చేసుకునే శక్తి లేదు. కానీ భవిష్యత్తులో కూడా అది అసాధ్యమే అని చెప్పలేము. అవి ఎప్పటికీ అలా చేయలేవని చెప్పడానికి ఎలాంటి కారణమూ లేదు. AI సాంకేతికత అభివృద్ధి చెందుతున్న వేగాన్ని చూస్తే మన ఇంద్రియాల ద్వారా గ్రహించే ప్రపంచమంతా కాకపోయినా కనీసం భాషా ప్రపంచాన్ని అయినా AI మనలాగే అర్థం చేసుకునే రోజు చాలా దూరంలో ఉండకపోవచ్చు. పదాలు మన అనుభవ ప్రపంచంలో ఎంతో పెద్ద భాగాన్ని ఆక్రమిస్తున్నందున ఆ స్థాయికి చేరుకోవడం కూడా ఒక గొప్ప పురోగతిగానే భావించాలి.